అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మీ అందరి రెస్పాన్స్ సూపర్ అండి. లాస్ట్ వీడియోలో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు ఫస్ట్ అనౌన్స్ చేస్తాను. సంయుక్త గారు, విద్యార్థి గారు, చందు గారు, నీలు గారు ఇచ్చాపురం అండ్ వెంకట్ చిక్కిం గారు, వీళ్ళందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. అండ్ కిల్లా శ్రీనివాసులు గారు, చందు గారు, మీ సపోర్ట్ ఎప్పుడు ప్రతి వీడియోకి మీరు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారండి. సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో మనం ఈరోజు ఫస్ట్ నిన్న ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ నేర్చుకుందాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ నావిస్. సో ఈ పదాన్ని నావిస్ అని పలకాలండి. చాలామంది ప్రొనౌన్సియేషన్ తప్పు చేస్తున్నారు. ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. నావిస్ అంటే అనుభవం లేని వ్యక్తి లేదా కొత్తవాడు, లేదా మన వాడుక భాషలో చెప్పాలి అంటే ప్రారంభ దశలో ఉన్నవాడు, అప్పుడే ఆ పనికి కొత్తగా నేర్చుకోవడానికి వచ్చినవాడు అని అర్థం అండి. సో మీకు ఇంకెలాంటి డౌట్ లేదని అనుకుంటున్నాను. నావిస్ని మనం నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే నావిస్ అంటున్నాం కదా, అదే డైలీ లైఫ్లో ఈ వర్డ్ ప్లేస్లో బిగినర్, లర్నర్, న్యూ కమ్మర్ ఏంటి, సో ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్కటి వాడుతున్నామండి. అర్థమైంది కదా. అదే ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా, ఇక్కడ బాక్స్లో మీకు ఇచ్చింది చంకు మెదడండి. ఎలాంటి నోరు తిరగనటువంటి పదాన్నైనా ముక్కలుగా విడదీసి ఈజీగా ప్రొనౌన్సియేషన్ చేయడం కోసం, అలాగే స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయడం కోసం ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అండి. ఎలా పలకాలి? నా ఇస్ అని పలకాలి. సో ఇలా విడదీసిన ముక్కల్ని సిలబల్స్ అంటామండి. ఇప్పుడు నావిస్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి కదా. దీని మీద ఈ వీక్ నేను వీడియో పెడతానండి, ఇంకెవరైనా ఇంకెలాంటి డౌట్ లేకుండా మంచిగా నేర్చుకోవడానికి. సో ఈ పదాన్ని యూజ్ చేసి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ నావిస్ ఇన్ డ్రైవింగ్. అతను డ్రైవింగ్లో అనుభవం లేనివాడు. సో మీకు ఈ పదం గురించి ఇంకెలాంటి డౌట్స్ లేవనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాంక్ ఫామ్స్ టర్మినాలజీ. చాలామంది మనం ఏదైనా అకౌంట్ తీయడానికి వెళ్ళినా, లేదంటే లోన్ కోసం వెళ్ళినా ఫామ్స్ ఫిల్ చేయడం, ఆ ఇంగ్లీష్ అర్థం కాక పక్క వాళ్ళని హెల్ప్ అడుగుతూ ఉంటారు. ఈరోజు వాటిలో కొన్ని పదాలు నేర్చుకుందాం. నెక్స్ట్ చాలా వరకు సింగిల్ వీడియోలోనే అన్ని పదాలు కవర్ చేస్తానండి. ఇంకెందుకు లేటు, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్డ్ ఇన్సాల్వెన్సీ. ఎలా పలకాలి ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. ఇన్సాల్వెన్సీ అంటే దివాలా తీయడం అంటూ ఉంటారు కదండి. అంటే మన వాడుక భాషలో అప్పులు తీర్చలేని పరిస్థితికి వెళ్ళిపోవడం అనమాట. అంటే అనేబుల్ టు పే డెబిట్స్. డెబిట్స్ అంటే ఏంటి? అప్పులు, రుణాలు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, సరేనా. సో ఇన్సాల్వెన్సీ అనేది నౌన్గా మనం కన్సిడర్ చేస్తామండి. సో ఈ పదాన్ని మనం జనరల్గా అయితే కొలాప్స్, రూన్, ఫెయిల్యూర్ ఏంటి, సో ఇలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా దివాలా తీయడం, కొలాప్స్ అవ్వడం అన్నా అంతే కదా, వాళ్ళు ఫైనాన్షియల్గా దెబ్బతినడం అని అర్థం అన్నమాట. ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా ఇన్సాల్వెన్సీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే మెనీ స్మాల్ బిజినెసెస్ ఫేస్ ఇన్సాల్వెన్సీ డ్యూరింగ్ ఎకనామిక్ క్రైసిస్. అంటే క్రైసిస్ అంటే ఏంటి? సంక్షోభం. ఆర్థిక సంక్షోభ సమయంలో అనేక చిన్న వ్యాపారులు దివాలా తీసే పరిస్థితిని ఎదుర్కొంటాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెడితేనేమో కస్టమర్స్ రారు, తక్కువ ప్రైస్ పెడితేనేమో వాళ్ళకి అనుకున్న లాభాలు రావు. సో దీనివల్ల ఏమవుతుంది? దివాళా తీసే పరిస్థితికి వెళ్ళిపోతారు. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా. మీకు మోర్ ఎగ్జాంపుల్స్ ఇప్పటి నుంచి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కావాల్సిన వాళ్ళు చూడండి. నెక్స్ట్ వర్డ్ అప్లికెంట్. ఎలా పలకాలి? అప్లికెంట్ అని పలకాలి. ఇది ప్రతి ఫామ్లో ఉండిద్దండి. అప్లికెంట్ అంటే
దరఖాస్తుదారుడు. ఏంటి అసలు ఈ దరఖాస్తుదారు లేదా అభ్యర్థి అంటామండి. అంటే ఏమిటంటే ఎవరైతే బ్యాంకుకి నాకు లోన్ కావాలి లేదా నాకు ఒక కొత్త బ్యాంకు అకౌంట్ కావాలి అని అప్లై చేయడానికి తీసుకోవడానికి వెళ్తారో వాళ్ళ పేరు మనం అక్కడ ఫామ్లో ఫిల్ చేయాలండి. అప్లికెంట్ ప్లేస్లో ఎవరు ఉండాలి? ఎవరైతే కావాలి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు ఉండాలి. సో అప్లికెంట్కి అర్థమైంది కదా. ఈ అప్లికెంట్ అనేది నౌన్గా వాడతామండి. అదే జనరల్గా అయితే మనం డైలీ లైఫ్లో క్యాండిడేట్, ఏంటి కాంపిటీటర్, కంటెస్టెంట్ అంటే ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళ కిందకి వస్తారనమాట వీళ్ళందరూ కూడా. సో మీకు అర్థమైంది కదా. సో ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా అప్లికెంట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేస్తాము. అదేవిధంగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే దేర్ వర్ మెనీ అప్లికెంట్స్ ఫర్ ద జాబ్. అంటే ఏంటి? ఆ ఉద్యోగానికి చాలామంది అభ్యర్థులు ఉన్నారు. అంటే ఒక్క ఉద్యోగానికి మనం ఎంతోమంది ట్రై చేసి అప్లై చేస్తూ ఉంటాం కదా, మనకి సూటబుల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు. సో అదే అర్థం అన్నమాట. సో మీకు అప్లికెంట్ గురించి అర్థమైంది కదా. గార్డియన్. గార్డియన్ అంటే సంరక్షకుడు లేదా కాపాడేవాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తల్లిదండ్రుల స్థానంలో మనల్ని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి అని అర్థమండి. మనకి బ్యాంకు ఫామ్లో ఖచ్చితంగా గార్డియన్ నేమ్ పెడతారు. ఎందుకు అంటే ఒకవేళ మనకి ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడేం జరిగిద్దో తెలియదు కదా. సో ఏదన్నా అయితే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిద్ది అనమాట. సో మీ పలానా వాళ్ళు ఇలా అకౌంట్ ఉంది, ఇలా ఉంది, అది ఇది అని చెప్పేసి. సో మీకు అర్థమైంది కదా. సో మనం ఈ పదాన్ని నౌన్గా వాడతామండి. అదే ఈ పదం ప్లేస్లో మనం జనరల్గా ప్రొటెక్టర్, డిఫెండర్, ఛాంపియన్, సో గాడ్, కీపర్ ఇలా అంటే మనకి ఏ విషయంలోనైనా మనకి అండగా ఉండేవాళ్ళని అర్థం అన్నమాట. సో ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా గడ్ ఈ అన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, పేరెంట్స్ ఆర్ ద న్యాచురల్ గార్డియన్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. మనందరికీ తెలుసు మన తల్లిదండ్రులకు మించిన సంరక్షకులు ఇంకొకళ్ళు ఉండరు. సో ఇది నేను చెప్పాల్సిన పనే లేదు, ఇదే అర్థం అండి ఇక్కడ. సో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చెప్పాను కదా. మీకు ఈ రోజు నుంచి వీడియోలో డిస్క్రిప్షన్లో ప్రతి వర్డ్కి 2-3 ఎగ్జాంపుల్స్ విత్ తెలుగు మీనింగ్ కూడా ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ చూసుకోండి. నెక్స్ట్ వర్డ్ నామినీ. నామినీ అంటే హక్కుదారులు లేదా ప్రతినిధి. ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే నామినేట్ చేయబడిన వ్యక్తి అని అర్థమండి. ఏకగ్రీవంగా ఎవరైతే, ఇప్పుడు నామినీని 2 సందర్భాలలో వాడతామండి. ఒకటేంటి అంటే మనకి బ్యాంకింగ్ ఫామ్ ప్రకారం నామినీ అంటే మనం ఏదైనా లోన్ కాదు, మనం ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ సేవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్లో, సో మనకి ఏదైనా ఆల్ ఆఫ్ సడన్గా అయిపోతే మన తర్వాత ఆ ప్రాపర్టీ కానీ ఆ గోల్డ్ కానీ మనీ కానీ మన తర్వాత ఎవరికి ఇవ్వాలి బ్యాంకు వాళ్ళు అనేది మనం సెలెక్ట్ చేసుకునే పేరు అన్నమాట. ఇంకొకటి ఏదైనా సరే పోటీలో కానీ ఎవరైనా సరే ఏకగ్రీవంగా మనం ఈ అవార్డుని పలానా వ్యక్తికి ఇవ్వాలి, సో ఇతని మంచి క్యారెక్టర్ అందరికీ హెల్ప్ చేశాడు, సో ఇలాంటి సందర్భాలలో ఈ 2 సందర్భాలలో నామినీ అని వాడతారండి. సో గుర్తుపెట్టుకోండి, అంటే ఎవరైనా సరే ఎన్నుకోబడిన వ్యక్తి అని అర్థం అన్నమాట. సో ఈ పదాన్ని మనం నౌన్గా వాడతామండి. మనం ఇదే వర్డ్ ప్లేస్లో క్యాండిడేట్, అప్లికెంట్, యాస్పిరెంట్, కంటెస్టెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. సీకర్, ఇవన్నీ కూడా అవే అర్థాలు అన్నమాట. అంటే మన చేత ఎన్నుకోబడిన వ్యక్తి అని అర్థం. సో ఈ పదాన్ని మనం చంకుమెదడు ద్వారా
నామినీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాం. ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే షీ ఈజ్ ద నామినీ ఫర్ ద నేషనల్ అవార్డ్. ఆమె జాతీయ పురస్కారానికి నామినేట్ చేయబడిన వ్యక్తి అని అర్థమండి. సో అర్థమైంది కదా. సో ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ బ్యాంక్రప్సీ అంటే అర్థం ఏమిటి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను, ఈవెన్ నాకు కూడా. సో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా హైప్ చేయడం మర్చిపోవద్దండి. మీకు ఎవరికైనా వీడియో రీచ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక డే బై డే 7:30కి ఖచ్చితంగా వీడియో అనేది పోస్ట్ అవుతుంది. లేకపోతే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. సో మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.